హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ రొయ్యల వేపుడు. రొయ్యల వేపుడు చేసుకోవడానికి ఫస్ట్ రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. దానికోసం నేను రొయ్యల్లో కొద్దిగా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకుని వాష్ చేసుకుంటున్నాను. దీనివల్ల రొయ్యలు నీచు వాసన రాకుండా ఉంటాయి. రొయ్యలే కాదండి, ఏ సీ ఫుడ్ అయినా సరే ఇట్లా ఉప్పు, పసుపు వేసుకుని వాష్ చేసుకుంటే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న రొయ్యల్లో ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారము, ఒక నిమ్మకాయ రసము, కొద్దిగా పసుపు వేసుకొని అన్నీ కలిపి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు టైం ఉంటే ఈ మ్యారినేట్ చేసిన రొయ్యల్ని 2 అవర్స్ పక్కన పెట్టండి. లేదంటే అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా సరే వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర బాగా వేగిన తర్వాత అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. ఇంకా 2, 3 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు బాగా వేగడానికి నేను ఉల్లిపాయకి సరిపోను సాల్ట్ తీసుకుంటున్నానండి. ఆల్రెడీ ప్రాన్స్‌కి సరిపోను అందులో వేసాం కాబట్టి ఇందులో ఉల్లిపాయలకి సరిపోను కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. నేను ఇదంతా హాఫ్ కేజీ రొయ్యలు తీసుకొని చెప్తున్నాను. మీరు తీసుకునే దాన్ని బట్టి మీరు మెజర్‌మెంట్స్ అడ్జస్ట్ చేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి కొంచెం ట్రాన్స్‌పరెంట్ అయిన తర్వాత అందులో మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. రొయ్యల్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. యాక్చువల్‌గా మనకి రొయ్యలు చూడ్డానికి కొంచెం పెద్దగా అనిపిస్తాయి గానీ, అందులో వాటర్ కంటెంట్ చాలా ఉంటుంది. ఆ వాటర్ కంటెంట్ అంతా పోతే ముక్కలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. మనము రొయ్యల కూర వండేటప్పుడు ఎక్స్‌ట్రా వాటర్ ఏమీ యాడ్ చేసే పనుండదు. మనం మూత పెట్టి మగ్గించుకుంటేనే చాలా వాటర్ ఊరుతుంది. చూసారు కదా! ఈ రొయ్యల్లో నుండి వాటర్ ఎట్లా బయటికి ఊరిందో. ఆ రొయ్యల్లో వాటరే రొయ్యలు ఉడకడానికి సరిపోతుంది. రొయ్యలు ఉడికే వరకు మనము మధ్య మధ్యలో మూత తీసి అడుగంటకుండా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. మీరు ఇట్లా మూత తీసి ఫ్రై చేసుకునే టైంలో ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకొని మీకు ఏదైనా సరిపోలేదు అనిపిస్తే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. మనము ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి రొయ్యలు పూర్తిగా ఉడికిన తర్వాత ఇంకా ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే ఆ వాటర్ అన్నీ అయిపోయే వరకు రొయ్యల్ని ఫ్రై చేసుకోండి. రొయ్యలు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనము మసాలాలు యాడ్ చేద్దాము. ఇందులో ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి అండ్ మీ దగ్గర ఉంటే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు మనం యాడ్ చేసిన మసాలాలన్నీ రొయ్యలకి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. రొయ్యల వేపుడు రెడీ అయిపోయిందండి. మీకు ఇంకా డ్రైగా కావాలి అంటే ఆ మిగిలిన వాటర్ కూడా మొత్తం అయిపోయే వరకు ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. లేదు అన్నంలోకి కలిసేలా కావాలంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ కూర మనకి అన్నంలోకి, చపాతీలోకి దేనికైనా చాలా బావుంటుందండి. ఒట్టిగా తిన్నా గానీ సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. నా రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ట్రై చేసినప్పుడు మీకెలా కుదిరిందో కమెంట్స్‌లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్.